గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతాను. మీ గ్రంథాలలో మీరు జాగ్రత్తగా పరికించి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు నేను చదువుతున్నాను. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాసైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించి సీసెరా అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుటకు వద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. చాలు, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బైబిల్ గ్రంథంలో రాజులు ఎలకు ముందు న్యాయాధిపతులుగా దేవుడు కొంతమందిని అభిషేకించి వారి ద్వారా దేవుడు తన పిల్లలకు మేలు చేస్తూ ఉండేవాడు. ఆ పిల్లలకు మేలు చేయటంలో గల ఉద్దేశం, వారు అంతకుముందు కీడును అనుభవిస్తున్నారు. ఇశ్రాయేలీయులు కీడును అనుభవించడానికి కారణం ఏంటనంటే, ఇశ్రాయేలీయులు సజీవుడైన దేవునిని విడిచినప్పుడు, యెహోవా దృష్టికి దోషులైనప్పుడు దేవుడు వారిని అనేక పర్యాయాలు కష్టాలకు అప్పచెప్తున్నాడు, ఇబ్బందులకు అప్పచెప్తున్నాడు, నష్టాలకి శ్రమలకి అప్పచెప్తూ ఉంటాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక సందర్భాలలో ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు రేపి ఇశ్రాయేలీయులకు మేలు చేయటానికి ముందు వాళ్ళ స్థితిగతులు ఎట్లాగునుండేవి అనంటే భయంకరమైన కీడుని, భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు ఆ శ్రమను అనుభవించాల్సి వచ్చిందనంటే ఒకే ఒక్క మాట, వారందరూ యెహోవా దృష్టికి దోషులైరి. వారందరూ యెహోవా దృష్టికి దోషులైరి అని అంటాడు. అందుకనేగా ఆ మొదటి వచనంలో అంటాడు, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక. చూసారా, దేవుని సన్నిధిలో దేవుడు దాదాపుగా దేవుని పిల్లలు ఆయనకు వ్యతిరేకంగా నడిచినప్పుడు, ఆయన చిత్తమెరిగి దాని చొప్పున చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళందరినీ శ్రమలకి బాధలకి అప్పగిస్తూ ఉండేవాడు, కష్టాలకు అప్పగిస్తూ ఉండేవాడు, నష్టాలకు అప్పగిస్తూ ఉండేవాడు. యెహూదు అనే ఆ న్యాయాధిపతిని లేపి దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. కొద్ది కాలం బాగున్నారు. ఆ తర్వాత మరలా దేవుని దృష్టికి దోషులైతే వీళ్ళని ఎంతకాలం శ్రమకు అప్పగించాడు అనంటే, కనాను రాజు చేతి క్రింద ఉన్న సేనాధిపతి సీసెరా అనేవాడు భయంకరంగా దేవుని పిల్లలని 20 సంవత్సరములు కఠినమైన బాధ పెట్టారంట. మన జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, యెహోవా దృష్టికి దోషులమైనా లేదా దేవుని దృష్టికి దేవుని చిత్తమెరిగి దాని చొప్పున నడవకుండా తప్పిపోయినా దేవుడు మనల్ని కూడా కొన్ని సందర్భాలలో బహు కఠినమైన శ్రమలకు అప్పగిస్తాడు, ఇబ్బందులకు అప్పగిస్తాడు. అందుకే ఆయన అంటాడు, యెహోవాను విడిచి వేరు ఒకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి అని అంటాడు. ఉదయకాల సమయంలో మనం దేవునిలో ఉండగలుగుతున్నామా? దేవునిని హత్తుకొనగలుగుతున్నామా? దేవుని చిత్తమెరిగి దాని చొప్పున మనం నడవగలుగుతున్నామా? లేకపోతే ఎరిగికుండా ఆ యెహోవాను విసర్జించితే ఇశ్రాయేలీయులకే మినహాయింపు లేదు, మనకు కూడా ఎట్టి పరిస్థితులలో బాధలు అనేవి మినహాయింపు ఉండదు. ఇశ్రాయేలీలట 20 సంవత్సరాలు సీసెరా అనే ఆ సేనాధిపతి చేతి క్రింద కఠినమైన శ్రమను అనుభవిస్తున్నారంట. ఆ పరిస్థితులలో దేవుడు వారికి విడుదల కలిగించడానికి ముందు చేసిన పని ఏంటనంటే, ఇశ్రాయేలీయులు
యెహోవాకు మొర్ర పెట్టిరి. 3వ వచనం చివర్లా అంటాడు, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టిరి. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకమైన ఈ వసంత దినాలు, ఈ ఉపవాస దినాలలో దేవుని సన్నిధిలో మనం ఏ కష్టాలు అనుభవిస్తున్నామో, ఏ బాధలు అనుభవిస్తున్నామో, ఏ శ్రమలు అనుభవిస్తున్నామో వాటన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలనంటే మనం చేయవలసిన మొదటి పని ఏది అనంటే సజీవుడైన యెహోవాకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి. దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి మనవి చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఆది కాలం నుంచి మనం జ్ఞాపకం చేస్తుంటే దేవుని పిల్లలకి కష్టాలు ఎక్కువైనప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు వాళ్ళు చేసే పని ఏంటనంటే యెహోవాకు మొర్ర పెట్టేవాళ్ళు. నిర్గమాకాండం 2వ అధ్యాయము చివరిలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులను రాజైన ఫరో బహు కఠినంగా బాధ పెట్టి హింసిస్తూ ఉన్నప్పుడు ఆ కఠినమైన శ్రమను తట్టుకోలేక వారందరూ యెహోవాకు మొర్ర పెట్టగా దేవునికి మన కష్టకాలంలో మొర్ర పెడితేనండి దేవుడు కష్టాలలో నుంచి బయట వేయటానికి ఒక విమోచకుని ఏర్పాటు చేస్తాడు. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టారు, మోషేను నియమించాడు. యెహూదు కాలంలో కష్టాలను అనుభవిస్తున్నారు ముందు, కానీ దేవుడు యెహూదును లేవనెత్తాడు. అలాగనే ప్రతి స్థలంలో మన జీవితంలో మనం కష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉంటే మనం చేయవలసిన పనట యెహోవాకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి. మరి ఉపవాస దినాలలో దాదాపుగా ఇన్ని దినాలు గడిచిపోయినాయి. ఇంచుమించు ఒక 22-23 దినాలు గడిచిపోయాయి. దాదాపుగా దేవుని సన్నిధిలో అనేకమైన దినాలలో మరి మనం ప్రార్థన ఎంతవరకు చేసామో, మనకున్న కష్టాలలో యెహోవాకు మొర్ర పెట్టామా, లేకపోతే ఏదో మనకు నచ్చినట్లుగా మనం ఉంటూ ఉన్నామా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కానీ బైబిల్ గ్రంథంలో మనం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టారు, దేవునికి మొర్ర పెట్టారు, ప్రభువుకు మొర్ర పెట్టారు. ప్రభువుకు మొర్ర పెట్టడం ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం, ప్రభువు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఏంటనంటే ఇశ్రాయేలీయుల మొరను ఆలకించిన దేవుడు పరిష్కారంగా వారిని విడిపించడానికి, వారికున్న బాధలలో, వారికున్న కష్టాలలో, వారికున్న ఇబ్బందులలో నుంచి బయట వేయటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు అనంటే దెబోరా అనే ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు. దెబోరా అనే ఆమెను ఏర్పాటు చేశాడు. దేవుని జనాంగమా, మనం కూడండి దేవుని సన్నిధిలో ఈ 40 దినాలు సమర్పించుకొని నీకున్న కష్టాలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న శ్రమలను బట్టి ఆయనకు మొర్ర పెడితే ఆయన మనం బయటపడటానికి అవసరమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. ఇశ్రాయేలీయులు 25 సంవత్సరాలు ఆ కఠినమైన బాధ, ఆ కఠినమైన శ్రమను తట్టుకోలేక యెహోవాకు మొర్ర పెట్టడం ద్వారా దేవుడట వారి కోసం దెబోరా అనే ఆమెను లేపాడు. ఈ దెబోరా అనే ఆమె చూడటానికి స్త్రీగానే ఉన్నది, కానీ దేవుడు ఆమె ద్వారా బలమైన కార్యాలను చేశాడు. అంతేకాదు దెబోరా అనే మాటకు అర్థం ఏంటనంటే తేనెటీగా. అయితే ఆ పేరుకు తగినట్లుగానే ఆమె ఇశ్రాయేలీయులకండి మాధుర్యమైన ఆ విమోచన ప్రేమ, దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళందరికీ పంచి ఇచ్చింది. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే దేవుడు మనకు మేలు చేయాలి, దేవుడు మనకి ఉపకారం చేయాలి. ఉపవాస దినాలలో నువ్వు చేసే ప్రార్థనలన్నీ సజీవుడైన దేవుడు ఆలకించి నీ ప్రార్థన ద్వారా అనేకులకు విడుదల చేయాలి. ఉపవాసం ఉంటున్న నీవు ఒక దెబోరాలాగా సంఘంలో ఉన్న వారికి, సమాజంలో ఉన్న వారికి మాధుర్యమైన అనుభవాన్ని పంచే, తేనె కంటే మధురమైన రుచులను అందించే ఓ మంచి ప్రార్థనా పరురాలుగా, ఒక మంచి ప్రార్థనా తల్లిగా నీవు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దెబోరాకున్న సుగుణాలు జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడా సుగుణాలను అలవాటు చేసుకుంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. ఈమె ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయులకు గొప్ప మేలు చేశాడండి. ఈమెను గురించి వ్రాయబడిన మాట ఏంటనంటే 4వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. 4వ అధ్యాయము 4వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల యొక్క మన్యమందు పొలముల యందు రామాకును బేతేలుకును మధ్యన ఉన్న దెబోరా
సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుటకు హద్దు. అంటే ఈమె ఎక్కడ ఉంటుందనంటే ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా దేవుని చిత్తమేదో చెప్పటానికి, దేవుని ఉద్దేశమేదో చెప్పటానికి, దేవుని ప్రణాళిక ఏదో తన ప్రజలకి తెలియచేయటానికి ఈమె ఎక్కడుండేది అని అంటే పొలములో, ఊరు బయట ఆ సరళ వృక్షం క్రింద కూర్చుండి దేవుని ప్రజలకి, దేవుని యందు భక్తి కలిగిన వారికి ఆమె దేవుని చిత్తం తెలియజేస్తూ ఉన్నది. మరి ఉపవాస దినాలలో మనం కూడా ఎక్కడికి రావాలి అని అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఆయన మందిరంలో కూర్చోవాలి, ప్రార్థనకై కూర్చోవాలి. కూర్చున్న మనం ఏం చేయాలనంటే ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ప్రజల యొక్క ఆ కష్టకాలంలో నుంచి వారు బయటపడటం కోసం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఏదో, దేవుని ఉద్దేశం ఏదో, దేవుని ప్రణాళిక ఏదో తన ప్రజలకు బోధించి న్యాయమైన దేవుని మార్గాన్ని తెలియజేసి అందులో ప్రజలు నడిచేటట్లుగా మనము ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. దెబోరాను గురించి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఆమె భక్తి కలిగిన ఆమె అట, భక్తి కలిగిన ఆమె, భక్తి కలిగిన ఆమె. మరి ఉపవాస దినాల్లో ఉంటున్న నీవు భక్తి కలిగిన ఆమెగా ఉంటున్నావా? భక్తి కలిగిన వానిగా ఉంటున్నావా? భక్తి కలిగిన మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికిని మనుషులకును మధ్యగా కూర్చుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి సమర్పించుకున్న వారిగా ఉండాలి. ఓ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటును చూచి, మోషే నువ్వు ప్రక్కకు తోలుగో, వారి సంగతి ఏంటో నేను చూస్తానంటే మోషే భక్తుడు మధ్యలో ఉండి అంటున్నాడు, ప్రభువా యెహోవా, ఇదిగో రెక్కల మీద పక్షి తన పిల్లలను మోసుకొచ్చినట్లుగా నీవు నీ జనులను మోసుకొని వచ్చావు, వీరిని మధ్యలో హతమారిస్తే నీ నామానికి అవమానమయ్యా. అందుకని అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయి, కానీ నీ ప్రజలకు మాత్రం ఏ కీడు చేయవద్దు. ఉందా అలాంటి వైఖరి? ఏమండి, దేవుని సన్నిధిలో ఏదో వరకు మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం అనగానే కాదు, కానీ మనకు ఉండాల్సిన ఒక మంచి లక్షణం, సువిశేషమైన లక్షణం ఏది అని అంటే మనం దేవుని సన్నిధిలో క్షమించి దేవుని సన్నిధిలో అలాగున దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళం అయి ఉండాలి. సరళ వృక్షం క్రింద కూర్చోండి ఆమె దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తాన్ని తన ప్రజలకి తెలియచేస్తుంది. మనం కూడా ఈ 40 దినాలు దేవుని సన్నిధిలోనికి రావాలి, ప్రార్థన చేయాలి. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ కష్టాలు అన్నింటిలో నుంచి, కఠినమైన బాధలన్నింటిలో నుంచి బయటపడటానికి ఒకే ఒకటి మూలం ఏది అని అంటే దేవునికి మొర్ర పెట్టడం, దేవునికి మనవి చేయటం, దేవునికి రోదన చేసి మన బాధలు, మన కష్టాలు ఆయనకి చెబితే అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తూ ఉంటాడు. దేవుడు మనకి గొప్ప సహాయాన్ని ఇచ్చి అంతకంతకు వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. ఆమెమో సరళ వృక్షం క్రింద కూర్చున్నది, మనమేమో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆమె తన యొద్దకు వచ్చిన దేవుని ప్రజల కోసం దేవుని చిత్తమేదో తెలియజేసి పంపిస్తుంది, మనం దేవుని ఉద్దేశం ఏదో తెలియజేసి పంపాలి. మనం చాలామందివి మన దగ్గరికి వస్తే సలహాలు ఇస్తాం. ఏం సలహాలు ఇస్తామని అంటే ప్రార్థనలో ఎదిగే సలహాలు ఎవరో, ప్రార్థనలో అలాగున బలపడే సలహాలు ఎవరో, ఇంకొంతమంది దేవునికి దూరం అయ్యే సలహాలు ఇస్తారు, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు పాడైపోవటానికి సలహాలు ఇస్తారు, దేవుని సన్నిధిలో నిలిచి గెలిచడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని పనికిరాని సలహాలు ఇచ్చి లోకం వైపు పాడైపోయే వాటికి సిద్ధం చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో దెబోరాని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఆమె మధురమైన అనుభవాలు తన జనులై ఉన్న ఇశ్రాయేలీయులకి పంచటంలో గల కారణం ఆమె దేవుని సన్నిధిలో అలాగును కనిపెట్టడానికి సరళ వృక్షం క్రింద కూర్చున్నది. లోకానికి, ఊరికి ఎడమైంది, దేవునికి చేరువవుతుంది. లోకుల సహవాసానికి తరిగిపోయింది, దేవుని సహవాసానికి చేరువవుతుంది. అందుకనే ఎప్పుడు కూడా మనం మనుషులతో కన్నా దేవునితో సహవాసం చేస్తే దేవుడు మనకు గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. అందుకని యోబు గ్రంథంలో భక్తుడు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల ఆయన మనకేమి ఇస్తాడు అని అంటే సమాధానమును కలుగు చేస్తాడు. ఏం కలుగు చేస్తాడండి? సమాధానాన్ని కలుగు చేస్తాడు. లోకం అంతా నిద్రపోతూ ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారట కొండెక్కి రాత్రి అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన
చేసేవాడు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశా, ఏకాంతంగా మనం చేసే ప్రార్థన, ఒంటరిగా మనం చేసే ప్రార్థన, ప్రభువుతో మనకున్న ఆ గొప్ప అనుబంధం, సంబంధం దేవునికి మనల్ని చేరువ చేస్తుంది. ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకునేటట్లుగా సహాయం చేస్తుంది. అలాగనే మోషే భక్తుడట 40 రాత్రులు 40 పగళ్ళు ఆ ఊరికి దూరం అయ్యాడు. పాళెంలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఎడమైపోయాడు. ఆయన ఎక్కడున్నాడు అని అంటే సీనాయి కొండపైన, హోరేబు కొండపైన దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలన్నీ వింటున్నాడు. యెహోవా తన ధర్మశాస్త్రం అంతటిని, ఆ ఆజ్ఞలను చెక్కి ఒక్కొక్క ఆజ్ఞ గురించి వివరంగా వివరిస్తూ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మోషేతో మాట్లాడాడంట. మాట్లాడుతూ ఉంటే ఓ మనుషుడు ముఖాముఖిగా ఇంకొక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడితే చివరికి ఆయన ముఖరూపం ఏమైపోయిందని అంటే సూర్యుని వలె ప్రకాశమానంగా మారిపోయిందంట. ఈ 40 రోజులు మనం కూడా అండి దేవునితో ఎక్కువ సమయం గడపాలి. దేవునితో ప్రార్థనలో, విజ్ఞాపనలో, మొరపెట్టడంలో మనం సమయం ఎక్కువ గడిపితే అప్పుడు దేవుడు మనకు కూడా దీవెనని ఇస్తాడు. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు కృపను కుమ్మరిస్తాడు. ఆ జీవితంలో దేవుని ద్వారా మనకి విమోచన కలగాలి. నువ్వు కూడా కొన్ని కష్టాలతో బాధపడుతున్నావు, కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నావు, శ్రమలతో బాధపడుతున్నావు. సీసెరా అనే సేనాధిపతి ఎలాగునైతే ఇశ్రాయేలీయులని బహు కఠినమైన బాధ పెట్టాడో నిన్ను కూడా రోగాలు బాధ పెడుతున్నాయి, వ్యాధులు బాధ పెడుతున్నాయి, నిందలు బాధ పెడుతున్నాయి, నిట్టూర్పులు బాధ పెడుతున్నాయి. అయినా పర్వాలా మనం తట్టుకొని కాస్త దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఇష్టపడితే దేవుడే మనకు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చాక మర్రపెట్టే మనకి ఉండాల్సిన లక్షణాలు ఏంటనంటే ఆ దెబోరా లాగా దేవుని సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని పిల్లల కొరకు దేవుని సన్నిధిలో కూర్చుండి న్యాయం కోసమై, దేవుని చిత్తం ఏదో తెలియజేయటం కోసమై కనిపెట్టి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. రెండవది ఆ దెబోరాకున్న ఇంకొక సుగుణ లక్షణం ఏంటనంటే చూడండి, బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం, ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. అంటే ఇశ్రాయేలీయులకి ఏమి ఎట్లాగునున్నదనంటే ఒక తల్లిలాగా ఉన్నదంట. ఎట్లాగునున్నదండి? తల్లిలాగా ఉన్నది. తల్లి ఏం చేసిద్ది? తన బిడ్డలకి మంచి పోషణ ఏర్పాటు చేసిద్ది, సిద్ధం చేసి పెట్టిద్ది. తల్లి ఏం చేస్తుందని అంటే తన పిల్లలకి బోధ చేస్తుంది, ఉపదేశం చేస్తూ ఉంటుంది. అందుకని నీ తల్లి చేయు ఉపదేశమును నీవు త్రోసివేయవద్దు. ఏంటి తల్లి చేసే ఉపదేశం అనంటే, అమ్మ లోకం పరిస్థితి ఎట్టుంటుంది నాయనా, లోకం యొక్క లోకుల పరిస్థితి ఎట్లాగునుంటుంది, నువ్వు ఇలాగునుండాలి, ఇలాగునుండకూడదు, ఈ దారిలో నడవాలి, ఈ దారిలో నడవకూడదు. ఇవంతా కూడా ఉపదేశం. తల్లి చేసే ఉపదేశం ద్వారా లోబడిన పిల్లలందరూ దీవించబడతారు. ఒకవేళ ఆ ఉపదేశానికి మూతి ముడుచుకొని వాళ్ళకిష్టం వచ్చినట్లు చేసిన వాళ్ళ చరిత్రలన్నీ మటుమాయమైపోయిన దాఖలాలే మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అంచేత దేవుని పిల్లలమైన మనం గుర్తుపెట్టుకోవలసిన ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన విషయం ఏది అనంటే వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఇశ్రాయేలీయులకి దెబోరా తల్లిలాగా ఉన్నది. కారణం, వాళ్ళ బాధలు వచ్చినప్పుడు, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఆమె దగ్గరికి రాగానే ఆమె వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది. నువ్వు చేయగలుగుతున్నావా? సంఘంలో అనేక మంది ఉన్నాం, అనేక మందిమి శ్రమలలో ఉండేవాళ్ళం ఉన్నాం, నిందలలో ఉండేవాళ్ళం ఉన్నాం, నిట్టూర్పులలో ఉండేవాళ్ళం ఉన్నాం. అయితే అట్టి వాళ్ళందరి కోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉండటానికి గల కారణం ఏంటనంటే ఆమె వారి యొక్క ప్రతి కష్టంలోనూ దేవునికి మనవి చేస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది, ఆదరిస్తుంది. అందుకని అంటారు, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. తల్లి అంటే ఆదరణగా ఉండాలి కానీ కడుపు కోతగా ఉండకూడదు. తల్లికి ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణం అదేనండి, ఆదరణనిచ్చేదిగా ఉండాలి, ఆదరించేదిగా ఉండాలి, అగచాట్లు పాలు చేసేదిగా ఉండకూడదంట. ఆ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం జ్ఞాపకం చేసుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ
వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి, ఆమె నాకును తల్లి, ఆమె నాకును తల్లి. ఎంత మంచి మాట అండి. రూపు అనే ఆయనకి తల్లి ఉన్నది. ఆమెను గురించి జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు అంటున్నాడంట, రూపు యొక్క తల్లి నాకును తల్లియే, నాకును తల్లియే. ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? తెసలోనిక సంఘానికి ఇదే పౌలు గారు ఉత్తరం రాస్తూ, మొదటి ఉత్తరం తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే స్తన్యమునిచ్చు అంటే చనుబాలిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అంటే ఎట్లాగునంట? లోబడుతూ మీ పట్ల శిశువులమై, చిన్న పిల్లలమై ఉంటిమి అని అంటాడు. సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషమైన కోరిక ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. చూసారా, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడంట, పౌలు అనే నేను, తిమోతి అనే నేను, శీల అనే నేను, మేము ముగ్గురం చేసిన పని ఏంటనంటే, క్రొత్తగా రక్షింపబడిన విశ్వాసులకి మేము ముగ్గురం ఎట్లాగునున్నామనంటే పాలిచ్చు తల్లులలాగా మేము ఉన్నాము. మీకు భారంగా ఉండకూడదని మీకోసం మా ప్రాణాలను సైతం తెగించి మేము చేస్తున్న పని ఏంటనంటే, దేవునిలో మీరు ఎదగాలని, దేవునిలో మీరు బలం పొందుకోవాలని, దేవునిలో మీరు అంతకంతకు వర్ధిల్లాలని మేము మీ పట్ల ప్రేమ కలిగి సువార్తను ప్రకటించాము. ఎంత మంచి మాట అండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, దెబోరాకున్న ఒక లక్షణం, ఆమె దేవుని పిల్లల కోసం సరళ వృక్షం క్రింద కూర్చుండి ఊరుకు దూరమై తనకున్న పనిపాట్లన్నీ మానుకొని దేవుని సన్నిధిలో కూర్చొని మనవి చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవటానికి, ఆ తెలుసుకున్న దేవుని చిత్తాన్ని ప్రజలకు చెప్పటానికి కనిపెడుతూ ఉన్నది. మనం కూడా దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించాలనంటే ఆయన ఎదుట కూర్చుండి కనిపెట్టి ఆయన చిత్తం తన ప్రజలకు చెప్పేవారిగా మనము ఉండాలి. అందుకనే ఆమెను గురించి అంటున్నాడు, ఆమె తల్లిగా ఉన్నది, ఇశ్రాయేలీయులకు తల్లిలాగా ఉన్నది, ఇశ్రాయేలీయులకు తల్లిలాగా ఆమె కనపడుతుంది. మరి సంఘంలోనికి వచ్చిన నీవు తల్లిలాగా ఉంటున్నావా? తోటి విశ్వాసి పట్ల తల్లిలాగా ఉండాలి. పెళ్ళైన నీవు, పిల్లలను కలిగిన నీవు, క్రొత్తగా పెళ్లి చేసుకొని సంఘంలోనికి వస్తున్న వారికి నువ్వు ఒక తల్లిలాగా మంచి సలహాలు ఇవ్వాలి, నువ్వు ఒక తల్లిలాగా మంచి నడవడిని నేర్పాలి, నువ్వు ఒక తల్లిలాగా వాళ్ళు ఎట్లాగు ఎదగాలో ఎట్లాగు ఉండాలో నేర్పాలి. కానీ వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి మనం కారణము కాకూడదు. ఈ దినాల్లో చాలామంది ఈ మధ్యకాలంలో కుటుంబాన్ని దర్శించితే, ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదు, ఏంటి కనపడలేదు అని అంటుంది. ఫలానా వాడు చిన్నవాడే కానీ వయసులో నా కుటుంబంలో పెట్టిన చిచ్చు నడివీధి దాకా వచ్చింది, ఈరోజు కలిసి ఆలోచన మాకు లేదా, అరే వాడికేం మాయ రోగం, వాడు బాప్తిస్మం పొందినోడేగా, చిన్నపిల్లోడే కానంటే ఎంత చిన్న నిప్పుజాలు ఎంత పెద్ద కుటుంబం అయినా పతనం కావటానికి. చుట్టమేంటి, పట్టమేంటి, ఇంటోడేంటి, బయటోడేంటి, ఎవడైనా సరే కుటుంబాలు తగలేయటానికి చిన్న చిచ్చు చాలు. ఈరోజుకి ఆ కుటుంబంలో నెమ్మది లేదు. దేవుని చిత్తమైతే మాట్లాడేమన్న ప్రయత్నం చేస్తే సరిపోద్ది.
అది. కుటుంబాలు కట్టడం ముఖ్యం కానీ కుటుంబాలు కూల్చడం ముఖ్యం కాదు. మీ అందరూ అనుకుంటున్నారు, ఓ మేము ప్రార్థన చేస్తున్నాం పరలోకానికి వెళ్ళిపోతున్నాం. లైవ్లో వినోళ్ళకి కూడా చెబుతున్నా, మేము ప్రార్థన చేస్తున్నాం పరలోకానికి వెళుతున్నాం అంటున్నారు. కానీ ఎన్ని కుటుంబాలు మీ ద్వారా పతనం అవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి, ఎంతమంది భార్యాభర్తలను మీ కుటుంబం యొక్క మాటలతోటి మీరు విడగొట్టారు. నేనైతే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, ధైర్యంగా చెబుతా. 3000కు పైగా దేవుని సన్నిధిలో వివాహాలు చేశా ఒక క్రైస్తవ పాదిరిగా. అంతేకాకుండా చిన్న చితక సమస్యలతో విడిపోయిన కుటుంబాలని కట్టడం నాకు దేవుడు ఇచ్చిన కృప. అంతేకాదు మా కుటుంబాలలో మా అమ్మ మా నాన్నోళ్ళు మా కుటుంబంలో కుటుంబాలను ఎడగొట్టిన పనికిమాలిన వాళ్ళు లేరు. పల్లెటూరులో ఉన్న ఒక మంచి న్యాయం, ఒక మంచి పద్ధతి ఏంటో తెలుసా, వాళ్ళు నిజంగా తల్లిలాగానే ఉంటారు. ఈ మధ్య ఫ్యాషన్ ఎక్కువైపోయి సోషల్ మీడియాలో పనికిరాని అన్నీ చూసి కుటుంబాలు నాశనం చేస్తున్నారు. కానీ చిన్న వయసులోనే మాకున్న ఒక మంచి లక్షణం ఏంటనంటే సాధ్యమైతే కుటుంబాలను కట్టడమే కానీ విడగొట్టడం తెలియదు. ఒక మంచి మాట ఏంటో తెలుసా, దేవుడు జత చేసిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. వేరు చేస్తే ఏమవుతారు, ఏం చేస్తారు, శాపగ్రస్తులు అవుతారు. అరే వాక్యంలో అన్నమాటే పెళ్ళిళ్ళు చేసే ప్రతి పాదిరి చెబుతారు, ప్రియులారా సర్కారు వారు మాకు ఇచ్చినది కారమును బట్టి ఇదిగో వీరు ఇరువురు ఇప్పటి నుంచి భార్యాభర్తలు అని. దేవుడు జత చేసిన వారిని ఎవరైనా వేరు చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. శాపం మూటగట్టుకుంటున్నారు చాలామంది. మధ్యకాలంలో అయితే దాదాపుగా ఒక 3 నెలల్లో ఓ 2 కుటుంబాలను ఐక్యం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభు చిత్తమైతే మీకు చెప్పిన ఆ కుటుంబాన్ని కూడా కలపటానికి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చే దీవెన నాకు ఇస్తాడు. నేను ఎందుకు మీకు చెబుతున్నానంటే, అయ్యో అందరు భలే చెబుతారులే, మా బాధలు నీకుంటే నువ్వు అట్ట మాట్లాడుతావన్నానంటే, నీకెన్ని బాధలైనా ఉండని, నువ్వు చచ్చిన తర్వాత నీ వంశంలో నీ పిల్లలు దీవించబడాలనంటే, నువ్వు పోయినా నువ్వు ప్రజల హృదయాలలో బ్రతికొండాలనంటే, నువ్వు చచ్చినా మనుషుల హృదయాలలో నిరంతరం బ్రతికొండాలనంటే కొంపలు కోల్చకూడదు, సంఘాలు కోల్చకూడదు, కుటుంబాలను పతనం చేయకూడదు. కానీ చేతైతే కట్టు, దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు తల్లిలాగా ఉంటావు, అప్పుడు నువ్వు తల్లిలాగా ఉంటావు. అందుకనే ఇశ్రాయేలీయులు, రే మీరు తప్పు చేశారో, మీరు పాపం చేశారో, దేవుడు అందుకే మిమ్మల్ని శ్రమలకు అప్పగించాడో, పండే మీకోసం ప్రార్థన చేయను అని అంటలేదంట. ఆమె ఏం చేస్తుందో తెలుసా, దగ్గరికి వస్తే ప్రభువా వాళ్ళు నీ సన్నిధికి దూరం అయ్యారయ్యా, నీకు ఎడమయ్యారయ్యా, నీ కోపాన్ని పుట్టించారయ్యా, అయ్యా ఇశ్రాయేలీయులు పాపం చేశారయ్యా, నీ దృష్టికి దోషులయ్యారు, అంత మాత్రం చేత నువ్వు దయతో విడిచిపెట్టొద్దయ్యా. తల్లికుండే మనసు అది. ఆమె మనవి చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది, దేవుని చిత్తం మీద ఎరిగి దాని చొప్పున నడవాలని చెప్పి ఆమె ప్రయత్నం చేస్తుంది. మోషే చేసిన పని అదేగా, ప్రభువా అవసరమైతే జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయి, కానీ వాళ్ళనేమీ చేయకూడదు. ఎస్తేరం ఏమంటుంది, నేను నశించను నశిస్తా, నా ప్రాణం పోయితే పోయింది. ముందు కొంచెం పైకి చూసింది అమ్మ, ఎందుకని రాణి అయిపోయిందిగా. ఈ మధ్యకాలంలో హఠాత్తుగా ఏమన్నా దొరికితే మనం కూడా రాణిలాగా వైభోగాన్ని, అలాగున్న వైభవాన్ని పొందుకుంటే మనం కూడా కిందికి చూడడం, పైకి చూడటం అలవాటు అయిద్ది అనమాట. కానీ ఎస్తేరమ్మ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె బానిస పిల్లగా ఉండి కూడా పినతండ్రి పెంచిన పెంపకాన్ని అలాగున స్వీకరించి పెరిగి పెద్దయిన తరువాత ఆమె చేస్తున్న పని రాణి అయిపోయింది. రాణి అయ్యి శోషణ కోటలో అలాగున జీవితాన్ని వెలిబుచ్చుతుంది. ఇప్పుడు యూదులందరిని కత్తివాత నాశనం చేయమని ఒక శాసనం వచ్చిందంట. ఆ శాసనం రాగానే అప్పుడు పెంచిన పినతండ్రి మొర్దెకై ఏం చెప్తున్నాడనంటే, అమ్మా దేవుడు నిన్ను రాజుగా చేశాడు కదా, రాణినిగా చేశాడు కదా, ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి నీకు తప్ప ఎవరికి అవకాశం లేదు. కాబట్టి నీవు వెళ్ళి మన యొక్క జీవితాలలో యూదులకు కలుగుతున్న నష్టమేదో ఆయనకి వివరంగా చెప్పు తల్లి, ఇక ఎవరికి మార్గం లేదు. నువ్వైతే ఆయన దగ్గరికి వెళ్ళగలవు, నువ్వైతే ఆయన ఇష్టపడిన వాడు కనుక నువ్వు వెళ్ళి ఆ మాట చెప్పానంటే ఆమంటదంట, లేదు కుదరదమ్మా, ఎవరైనా సరే రాజుని మధ్యకాలంలో గెలిస్తే ఆయనకి ఇష్టమై రాజదండం చూపిస్తే బ్రతుకుతాం, లేకపోతే మరణానికి పాత్రలము అవుతామని అంటారంట. అప్పుడు వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా, మాట చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. చూసారా, ఇప్పుడు నాకేం బాధ లేదులే, నేనెందుకు ఉపవాసం ఉండాలి, ఉండకపోయినా నేనెందుకు ప్రార్థన చేయాలి,
దేవుడు మా ఆయన్ని దీవించాడు, నన్ను దీవించాడు, నా పిల్లల్ని దీవించాడు, మాకేమీ ఇబ్బంది లేదు, మాకేం కొదువ లేదు, మాకు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు ఒకవేళ నీకు సుఖాన్ని ఇచ్చాడనంటే కారణం ఏంటో తెలుసా? కష్టాలు పడుతున్న వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావని, ఇబ్బందులలో ఉన్న వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావని. ఇప్పుడు ఆయన అదే అంటున్నాడంట, నాకేమీ ఇబ్బంది లేదు, నేను సౌఖ్యంగా ఉన్నా, నేను రాణినయ్యి ఉన్నా, నాకే ఆపద వాటిల్లదు అని అనుకుంటున్నావా? నీవు కూడా యూదురాలవనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు నిన్ను రాణినిగా చేశాడనంటే నువ్వేదో సౌఖ్యంగా ఉండటానికని కాదు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడలా యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును. అది సంగతి. ఆలోచించారా? ఆయన అంటున్నాడంటమ్మా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, ఉపవాస దినాల్లో నువ్వు మందిరానికి రాకపోతే, లేకపోతే నువ్వు స్ట్రైక్ చేసి ఎలైజా గారి సంఘానికి దూరం అయితే, ఎలైజాని దేవుడు ఇంకొక రీతిగా పోషిస్తాడు. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? దేవుడు ఇంకొక దిక్కు నుంచి సహాయం చేస్తాడు. కానీ నీవును నీ ఇంటి వారును గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలియట్లా. ఏమనుకున్నామని అంటే ఏదో సాగుతుందిలే, ఏదో నడుస్తుందిలే కథ అనుకుంటాం. ఒక మాట మనం చెప్తున్నాము అని అంటే అది కూడా బైబిల్ గ్రంథంలో చెప్తున్నాము, లేఖనాన్ని తీసి చూపిస్తున్నాం. ఒకదంపుడు మాటలలాగా మదిలో పుట్టిన మెదిలిన పెచ్చ మాటలు మాట్లాడకుండా లేఖనం చూపిస్తున్నామని అంటే లేఖనం చదివి నువ్వు దానికి విధేయుడువు, విధేయురాలువి కావాలి. ఎస్తేరమ్మ అనుకుంటుందంట, నాకేం పర్వాలేదు, నేను రాణిగా ఉన్నానులే, దేవుడు నాకు మేలు చేశాడులే, ఎట్టి పరిస్థితుల్లో నాకు చావు రాదులే అనుకుంటున్నావు అమ్మాయి. ఎస్తేరమ్మా, గుర్తుపెట్టుకో, నీవు కూడా యూదురాలువే. అందరి కథ అయిపోయిన తర్వాత నీవు నీ ఇంటి వారి కూడా నశిస్తారు. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు మాట్లాడకపోతే, వేరొక దిక్కు నుంచి దేవుడు తన పిల్లలకు సహాయం. మీకు ఇన్నిసార్లు చెప్పా, నువ్వు వచ్చి ప్రార్థన చేయకపోతే, నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోకపోతే నష్టమేం రాదు. వేరొక దిక్కు నుంచి దేవుడు ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. నా మాట కాదులే, మళ్ళీ నా మాట అయితే లేనిపోయింది, మీరు బయటికి వెళ్ళి ఇంకొక పుస్తకం రాసేస్తారు. దేవుని మాట అది. ఎస్తేరమ్మ సౌఖ్యంగా ఉన్నది, కోటలో ఉన్నది, క్షేమంగా ఉన్నది, నాకేం కొదువు లేదులే అనుకుంటుంది. కానీ పెంచిన పిన తండ్రి వాత వేసినట్లుగా హెచ్చరిక చేస్తున్నాడు. అమ్మా ఎస్తేరమ్మా, నువ్వు క్షేమంగా ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు సౌఖ్యంగా ఉన్నావు అనుకుంటున్నావు, నాకే నష్టం రాదు అనుకుంటున్నావు. కానీ నువ్వు మాకు సహాయం చేయకపోతే వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. అందరి సంగతి అయిపోయినాక దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. ఒకవేళ నీవు రాణిగా ఉన్నావు అని అంటే నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుమని చెప్పుమన్నాడంట. వార్త పంపించాడంట. ఎప్పుడైతే ఆ వార్త స్వీకరించిందో దెబ్బకి విధేయురాలయ్యి అప్పుడు అంటుందంట, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లు కబురు పంపించింది. ఏమని పంపించింది? నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయక ఉండుడి, నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాసునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినను. ఎంత మంచి సమర్పణ అండి, ఎంత మంచి ఆలోచన అండి. అర్థమవుతుంది? మనం చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి నేర్పుతూ ఉంటే ఆ మంచి బోధ వారి మేలుకు కారణం అవుతుంది. ఈరోజు ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ చేస్తారా అని అంటే ఫుడ్ బ్యాచ్ ఎటు ఉంటారనుకోండి, వాళ్ళని అడగకపోయినా ఎక్కడో రోడ్డు మీద తిని వస్తారు అంటుంది. నేను చెయ్యను, ప్రార్థన అయినాక చేస్తా, ప్రార్థన అయినాక చేస్తా. నేర్పాలి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే. అంటే ఉట్టి ఉపవాసం ఉండటం అనే కాదండి నేను చెప్పేది, ఎదుటివారి క్షేమం కోసం, ఎదుటివారి మేలు కోసం దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా ఉన్న మనం దేవుని పిల్లలకి నేర్పేవారిగా ఉండాలి. మొర్దెకై చెప్తున్నాడు అన్నమాట, అమ్మా ఇదిగో నువ్వు క్షేమంగా ఉన్నాను అనుకుంటున్నావు, నాకేం కొదువు లేదు అనుకుంటున్నావు, జాగ్రత్త, అందరైపోయాక నువ్వు కూడా యూదురాలు అనే సంగతి పసిగట్టి నీ మీద కూడా కత్తి వచ్చింది, నీవు కూడా చావుకు సిద్ధం కావలసి
కావాల్సి వచ్చింది. దేవుడు నిన్ను రాణిగా పెట్టాడనంటే ఒకవేళ ఈ సమయంలో రాజుతో నువ్వు మాట్లాడటానికే దేవుడు నీకు ఈ దీవెన ఇచ్చాడేమో, ఆలోచించు అని చెప్పగానే కళ్ళు తెరవబడి ఆమె అంటుందంట, ఇదిగో మీరు శూషణ కోటకు పోయి అక్కడ కనపడిన దేవుని పిల్లలందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానములు చేయకుండా ఉండండి. మరి నేనో అని అంటే నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉండ, సమస్యను పరిష్కరించడానికి రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పటానికి ఒక మంచి సిద్ధపాటు. నేను నశించదను అంటే యూదులకి వయసులో చిన్నదే కానీ ఆమెకు తల్లిలాగా మారిపోయింది. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితాలలో సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక దెబోరాకు వలె మనం చేయాల్సిన పని ఏంటనంటే సరళ వృక్షం క్రింద ఆమె కూర్చొని దేవుని పిల్లల క్షేమం కోసం ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలియజేసింది. మనమైతే దెబోరాలాగా దేవుని సన్నిధిలోనికి, మందిరంలోనికి, ప్రార్థనలోనికి వచ్చి అనేక మంది క్షేమం కొరకు దేవుని ఎదుట మొర్రపెట్టి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అబ్రహాం అంటాడు, ఆ మాటలు చెప్పిన మనుషులు ఆదికాండం 18:22 సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. మనం నిలవగలుగుతున్నామా? ఆసక్తి విషయంలో మాంద్యం అయిపోయాం. ప్రార్థనలో కాస్త వెనకడిపోతున్నాము. భక్తి జీవితంలో నిర్లక్ష్యం వచ్చింది. మనుషులను చూసి నిర్లక్ష్యం తెచ్చుకోవద్దు. పరిస్థితులను చూసి దేవునికి దూరం కావద్దు. అనేక మంది అనేక మాటలు రాళ్ళులాగా నీ మీద విసిరివేస్తారు. కానీ నువ్వు వాటికి తట్టుకోలేక కూలిపోయితే చివరికి నీ జీవితం అడ్రస్ లేనిది అయిపోద్ది. కానీ నీ జీవితానికి ఒక మేలు, ఒక గుర్తింపు ఉండాలి అని అంటే దెబోరా లాగా రాళ్ళేసే మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోయి ఆమె సరళ వృక్షం క్రింద కూర్చొని దేవునికి మొర్రపెట్టినట్లుగా, రాళ్ళేసే వాళ్ళందరికీ ఎడమయ్యి యెఫ్తా మిస్పాలో కూర్చొని దేవునికి మనవి చేసుకున్నట్లుగా, హన్నమ్మ షిలోహుకు వెళ్ళి మనవి చేసుకున్నట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాస దినాలలో దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి మొర్రపెడితే దేవుడు నీ ద్వారా తన ప్రజలకు న్యాయమో చేస్తాడు. అప్పుడు నువ్వు ఇశ్రాయేలీయులకు తల్లిలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం కూడా సంఘంలోనికి వచ్చాక, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాక ఎట్లాగా ఉండాలి? మనం ఇశ్రాయేలీయులకు తల్లిలాగా ఉండాలి. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, ఏదో గుళ్ళోకి రావటం అని అంటే వచ్చి ఒక 5-6 పాటలు దబాయించి పాడి కేకలేసి అరిచేసి వాయిద్యాలు ధూమ్ధాముగా కొట్టేసి కొద్ది మాటలు నిద్రపోతాను, ఆఫ్సాపాలు పడతాను, ఇంటికి వెళ్ళటం కాదంట. మనకి లక్షణాలు ఉండాలి. దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లిలాగా ఉన్నది. అలాగనే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు, తిమోతి, శీలలకు అక్కడున్న ఒక ఆమె విశ్వాసి తల్లిలాగా, ఆమె నీకే కాదు మాకు కూడా తల్లిలాగా ఉన్నది అని అంటున్నాడు. ఇంకొక మాట, ఆ దెబోరాకున్న ఇంకొక లక్షణం గురించి మీకు జ్ఞాపకం చేస్తా. 4వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందామండి. బారాకును పిలవనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నప్తాలీయులలోను జబూలనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. యాబీను సేనాధిపతి అయిన సీసరాను అతని రథములను అతని సైన్యమును నీ చేతికి అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు అంటున్నాడంట, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. 14వ వచనం చూడండి. దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు 10,000 మంది మనుషులతో వెంట పెట్టుకొని దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే బారాకు అని ఆయనకి చెప్తుందంటామా, అయ్యా నా మాటిను, దేవుడు శత్రువులని, ఇశ్రాయేలీయులైన మనల్ని బాధ పెట్టే శత్రువులని నీ చేతికి అప్పగిస్తున్నాడు.
దాదాపుగా ఎన్ని సంవత్సరాలు మీరు బాధను అనుభవిస్తున్నారనంటే ఆ చదువుకున్న 3వ వచనంలో 20 సంవత్సరముల నుంచి సీసెరా అనే సేనాధిపతి ఇశ్రాయేలీయులను బాధ పెట్టాడు కదా. ఇప్పుడు వాడిని జయించటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడనంటే బారాకు అని ఆయనతో చెప్తున్నాడంట. బారాకు, నువ్వు లేచి వెళ్ళు, దేవుడు ఆ సీసెరా అని నిన్ను బాధ పెట్టేవాడిని నీ చేతికి అప్పగిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చాడయ్యా, నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఆ విషయం నీకు చెప్పమని చెప్పాడు. వెళ్ళు, ఒక 10,000 మందిని సమకూర్చుకో. ఎవరెవరిలో నుంచి అనంటే అక్కడ ఆయనే చెప్తున్నాడు, ఇదిగో మన జనులలో ఈ గోత్రాలకు సంబంధించిన వారిలో నుంచి నువ్వు 10,000 మందిని సమకూర్చుకో. 10,000 మందిని సమకూర్చుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని కలువు, ఏం పర్వాలా, దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడయ్యా. నప్తాలి గోత్రంలో నుంచి కొంతమందిని తీసుకో, ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఇంకొంతమందిని పిలిపించుకో, నువ్వు వెళ్ళిపోయి వాళ్ళని జయించడానికి దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడని అంటే ఆయన అంటాడంటమ్మా, నీవు నాతో కూడా వస్తే తప్ప నేను వెళ్ళను అని అంటున్నాడంట. నా మాటిను, నేను వస్తే ఆడగూతురు చేతి ద్వారా విజయం వచ్చిందని నీకు గుర్తింపడం నా మాటిననంటే అయినా పర్వాలేదమ్మా, నేను ఒక్కడిని మాత్రం వెళ్ళను అన్నారంట. చివరికి 10,000 మందిని సమకూర్చుకొని దెబోరాతో కూడా వెళితే దెబోరా అప్పుడు అంటుందంట, లెమ్మో, యెహోవా నీ చేతికి శత్రువులని అప్పగిస్తున్నాడు. అంటే ఏం చేసింది? భయపడే వ్యక్తిని ఆమె ఏం చేస్తుంది? ధైర్యపరుస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది. సంఘంలోనికి వచ్చాక దేవుడు నిన్ను కూడా దీవించాలి అని అంటే నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని పిల్లలని ప్రోత్సాహపరచాలి. దేనికి ప్రోత్సహించాలి? ప్రార్థన చేయటానికి ప్రోత్సాహపరచాలి, పరిచర్య చేయటానికి ప్రోత్సాహపరచాలి, వాక్యం చదవటానికి ప్రోత్సాహపరచాలి, దేవుని సన్నిధిలో ఎలాగో నడవాలో అవన్నీ బాప్తిస్మం తీసుకున్న క్రొత్త వాళ్ళకి నువ్వు తెలియజేసి ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రోత్సాహపరచాలి. మరి మీరు దేనికి ప్రోత్సాహపరుస్తున్నారో నాకు తెలియదు. దేవుని వాక్యంలో ఉన్న సత్యం మనం ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. అందుకని రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయములో 8 నుంచి 10 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎవరిని గురించి గుర్తు చేస్తారు? దేవుని వాక్యంలో చూడండి, రాజుల 2వ గ్రంథం ఎవరిని గురించండి? 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, ఎవరామె? షూనేమీరాలు. షూనేం పట్టణంలో ఉన్న గనురాలు తన భర్తను ప్రోత్సహిస్తుంది. ఏమని ప్రోత్సహిస్తుంది వింటున్నారు మీరు? ఇదిగో మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుదును. కాబట్టి దేనికి ప్రోత్సహిస్తున్నామే? ఇదిగో ఆయన వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో, ఈ ఇంట్లో, ఆ చెట్టు కింద, ఈ గుట్ట కింద ఉండి వెళ్తున్నాడు. అట్లాగను కాకుండా లంకంత కొంప ఉంది కదా, ఈ స్థలం ఉంది కదా, ఇందులో దైవ సేవకునికి మనం ఒక గది కట్టించుదామని చెప్పి ప్రోత్సాహపరుస్తుంది. ఎవరిని ప్రోత్సాహపరిచింది? తన ఇంటనున్న భర్తని ప్రోత్సాహపరిచింది. భర్తకు తెలియకుండా ఏమని చేసిందే? మనం ప్రోత్సాహం చేయమన్నాడు. కొంతమంది అయ్యగారులు అంటారు, ఏం పర్లా, సాటుగా తీసి దేవునికి కానికి దేవుడు నిన్ను దీవిస్తాడు. వద్దు, అటువంటి తప్పుడు బోధన ఏం చేస్తే ఇల్లు మీద ఇల్లు కట్టుకొని అందరికన్నా గొప్పగా ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పే మాట ఏంటనంటే, నీవు నీ భర్తకి చెప్పి ఒప్పించి, భలే చెబుతాలయ్యా, ఎవడైనా వింటాడేం కానీ నా మొగుడు వినడయ్యా, నీకేం తెలుసు అయ్యా మొదనష్టపోడు, నీకేం తెలుసు? లైవ్లో చెబుతున్నా, ఈ మధ్య ప్రార్థన వాళ్ళు అస్సలు మాట వింటల్లా. ఇదే ప్రార్థన వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి, ఇదే ప్రార్థన వాళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కువైతే మామూలు తొమ్మ ముళ్ళు మొలవలా వాళ్ళకి సెల్ల ముళ్ళు అని అంటామే, ఇంతంతలా ఉంటాయి. ఆ ముళ్ళు మొలిచి అలివిగా అట్లా చాలామంది అండి ప్రార్థన వాళ్ళు. అరే ఎక్కడ కన్నీళ్ళు నేను చూస్తూ ఉంటానుగా అప్పుడప్పుడు. మేము మొన్న ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళటానికి అని చెప్పి నేను విక్టర్ పాల్ గారు ఆర్టీసీ బస్సులో కూర్చున్నాం. సరే అన్న మీరు కూర్చోండి, నేను టికెట్ తీసుకొని వస్తా అని చెప్పి ఆయన సీట్లో కూర్చోబెడితే ఆ ప్రక్కన ఉన్న ఒక ఆమె పోట్లాడుతుంది. తెల్ల చీర, తెల్ల జాకెట్టు, మీకు మళ్ళీ జడ కూడా అల్లుకోవాలి. మీ అందరు భక్తులు కదా, పెద్ద భక్తి కలిగిన ఆమె
జడగొడలుకోవాలి, ముడేసుకుందండి, పూలు ఎట్టుకోవాలా, పూల చీరే కట్టుకోదు. ఇది మళ్ళీ పూలు ఎట్టుకుంటుంది. ఎంత భక్తికి వెళ్ళి మీ అందరూ పూల చీరలు కట్టుకున్నారు. మిమ్మల్ని చూస్తే ఏమంటది, అమ్మో మేమైతే ధవళ సింహాసనం పక్కన కూర్చునేవాళ్ళం, వీళ్ళైతే దౌర్భాగ్యపు జీవులు అని అంటది. నేను కూడా ఆ రోజు కాలం కలిసి వచ్చి తెల్లసొక్క వేసుకున్నాను. నన్ను ఏమని లేకపోయింది మొత్తానికి. ఇక చూడండి వెనక పోటాడుతుంది. ఇందాక నుంచి చెబుతున్నా, కత్తిలేసి వెనక్కి వెళితే ఏమైంది అని అంటుంది. అదేంటమ్మా నేను ముందు వచ్చి కూర్చున్నా, నువ్వే వెనక ఎత్తి కొట్టింది, నేను కూర్చొని వెనక కూర్చో అని అంటుంది. సరే ఎవరు ఆయన అని అంటే వాళ్ళ ఆయన అంటుందండి. అరే రే రే ఏం సుఖమేండి, ఏం పద్ధతి అండి, అరే తెల్ల చీర కట్టుకున్నావు, తెల్ల జాకెట్ పెట్టుకున్నావు, మరి ఒకటి చచ్చాడు అనుకున్నావో ఏమో నాకు తెలియట్లా. మళ్ళీ కిట్ట పోటాడుతుంది. ఏమండి దేవుని వాక్యం అంటుంది ఒక చక్కని మాట, ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉండాలి. నువ్వు ఎట్ట చేస్తే మీ ఆయన నీ మాట ఏమింటాడు చెప్పండి. ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మా ముసలమ్మ చెప్పిందంట, పెళ్లి కూతురికి, అమ్మ మీ ఆయన ఇంద్రుడే చంద్రుడే చాలా చెప్పిందంట. ఆ అమ్మాయి పాపం ఆకాశంలో తిరిగి వస్తుంది, ఇక ఆగట్లా, ఎంత మంచివాడు నాకు నా మొగుడు దొరికాడని. సాయంత్రానికి అన్నదంట, రే దొడ్లో సతీ సావిత్రి సినిమా వేస్తున్నారు, మీ ఆవిడకి నేను ఎంత చెప్పినా అర్థమైద్ది కానీ కొద్దిగా సినిమా చూపిస్తే ఇంకా కళ్ళకు కట్టినట్టు అర్థమైద్దిగా చూపించరా అన్నదంట. ఈ పిచ్చోడు కొత్త పెళ్లి కొడుకు తెల్ల సిలుకు పంచ, ఆ లాల్చి ఒకటి వేసుకొని డొక్కు సైకిల్ తీసుకొని మొత్తానికి వెళ్తున్నాడంట. వాళ్ళ ఆవిడని ఎక్కించుకొని వెళ్తుంటే మాటి మాటికి చెయ్యిని పడుతుందంట. చీకట్లో పొలాలు ఎలా కనపడతాయి, ఏలుతోనే చెయ్యి వేయటం మొదలు పెట్టాడంట. చివరికి ఆ చెయ్యి వేసిన ఏలు కాయలు అంటుకోవటం, ఇల్లుంగి ఎగ్గట్టుకోవటం, మళ్ళీ సైకిల్ దొక్కటం, దిగటం, చెయ్యి వేసుకోవటం, గట్టడం. ఆ తెల్ల పంచి కాస్త రంగురంగులు పంచి అయిపోయిందంట. వెళ్ళిపోయి అట్టకట్ట వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళి ప్రేమతో నడవనేళ్ళు వాళ్ళ ఆవిడని ఎంత చక్కగా చూశాడు. మొత్తానికి సినిమా చూపించి అంతా అయిపోయి నాకు ఇంటికి తీసుకొచ్చి అడుగుతున్నాడంట, ఏమే సినిమా అంతా చూసావని నిద్రపోయావనంటే, వాయ్ నువ్వు శనక్కాయలు కూడా కొని పెడితే నేను ఎక్కడ నిద్రపోతాను, మొత్తం చూశానదంట. చూసావా మరి నీకేం అర్థమైంది సతీ సావిత్రి జీవితం ద్వారా అన్నాడంట. ఈడు అనుకున్నాడు, సతీ సావిత్రి పతి ప్రాణాల కోసం ఎముడెంటబడి మరి కాళ్ళబడి తెచ్చుకుంది. అట్టాగనే దేవుడు నాకు ఇచ్చిన నా పతే, నా దైవమా, నీకోసం నేను కూడా దేవుని సన్నిధిలో పోరాడి నీ క్షేమమే నా ధ్యేయం అని అంతదలే అనుకున్నాడు వీడు. అడగగానే ఆమె అన్నదంట తాపీగా, ఏం చెప్పిద్ది అని చూస్తుంటే, అంతలో ఎముడినే వంచిన మా ఆడజాతికి మొగుండు వచ్చటం పెద్ద లెక్క అన్నదంట. అర్థమైంది మీకు? ఎముడినే వంచిన మా ఆడజాతికి మొగుండు వంచడం పెద్ద. ఈ దారిలోకి వస్తున్నారు. వాడేమో ఎట్ట అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు పిచ్చోడు పాపం. పక్క వాళ్ళ సైకిల్ అడుక్కొని మాటి మాటికి చెయ్యిని పడుతుంటే, తెల్ల లాల్చీకి తెల్ల లొంగికి నల్ల ఆయిల్ పూసుకొని నాన్న తిప్పలు పడి అమ్మాయిని కింద నడవనేలా పాపం కింద నడితే కందిపోద్ది అనుకున్నాడు. తీరా చూస్తే గుండెలో వేసిపోయే మాట మాట్లాడిందంట. అంతలో ఎమ్ముండే వంచిన మా ఆడజాతికి అనుకోమాకండి అమ్మ, ఇది అర్థం చేసుకోనండి. నేను చెప్పేది మళ్ళీ మీరు రివర్స్లో తీసుకెళ్ళి చెప్పారనుకో వేరేగా ఉంటుంది. అర్థమైంది మీకు? ఉంచుతారా? దేవుడు ఉంచటం మొదలు పెడితే ఏం ఉండదు ఆడ. దేవునికి స్తోత్రం. మా ప్రేమను అడిగితే కొన్ని చెబుతాడు, కొన్ని మొక్కలు ఉంటాయి కొంచెం వేడి చేసి వంచితే ఈజీగా వంగుతాయినా. జోసఫ్ వచ్చాడా? జోసఫ్కి కూడా తెలుసు, వెల్డింగ్ పని చేసేవాళ్ళుగా. అయ్యే కొన్ని మొక్కలు ఉంటాయి వేడి చేసి వంచితే ఏమైతే పళ్ళు నిరిగిపోతాయి. బీడు మొక్కలు ఉంటాయండి, మీరు అనుకోమాకండి అన్నీ వంగుతాయని. అన్నీ వంగుతాయి అనుకోమాకండి, కొన్ని ఉంటాయి పెడుసైనాయి, జాగ్రత్త. నేనే కదా. దేవునికి స్తోత్రం. వీళ్ళకి అవన్నీ తెలుసండి బాగా, భలే బాగా తెలుసు మన వాళ్ళకి. దేవుని వాక్యం అందుకే అంటుంది, మనం చేయవలసిన ఒక శ్రేష్టమైన పని, విలువైన పని ఏదనంటే ప్రోత్సాహపరచాలట. ఆ షూనేమీరాలు గనురాలే, కానీ గనురాలైన షూనేమీరాలు ఏం చేస్తుందనంటే తన భర్తను ప్రోత్సాహపరుస్తుంది. అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును అనగానే, నోర్మై అన్నీ అటువంటి పనికి మళ్ళీ మాటలు చెబుతామని అన్నాడా? అల్లా విన్నాడు. ఆయన విన్నాడండి. నాకు దేవుడు ఇచ్చినడు మాత్రం వినడండి, నష్టపోడానంటే ప్రార్థన చేసి రావచ్చు. అస్సలు రాడండి. లచ్చ చెప్పు ప్రార్థనకు వచ్చాడా? అబ్బో ఎంత మాట అన్నవయ్యా, ఆడ అస్సలే రాడండి, ప్రార్థనకు అసలే పడదండి. ఎవరైనా మారతారు కానీ ఆడు మారడండి అని అంటారు. కానీ దేవుని వాక్యంలో ఒక చక్కని విషయం, ఒక చక్కని మాట, భర్తలు మారాలనంటే ఏం చేయాలో ఒకసారి ఆ మాట చూస్తారా? మీ అందరికీ తెలిసిందే కానీ నేను ఎక్కువ చెప్పకూడదు మళ్ళీ అవన్నీ ఎందుకు వచ్చిన గోవాలి. కానీ చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక
అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరాళ్ళు? వారిలోనంటే ఎవరు? దేవుని సన్నిధికి రాని మీ ఆయన ఉన్నాడే, అలాంటి వారిలో ఎవరైనా ఉంటే వారందరూ అందువలన ఏమవుతారంట? వారు భయముతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే, ఏంటిదంటండి అది? భార్య అని ఉందా, భార్యలు అని ఉందా? అంటే ఒక్కరికి చెబుతున్నాను ఇది. సంఘంలో ఆమెకేలే ఈరోజు చెప్పింది అనుకుంటున్నారు మీరు. జాగ్రత్త అప్పలారా, అందరికీ నేర్చినా ఏడిచినా అందమేనంట. ఒక్కొక్కళ్ళకేమో కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని తీయగా అంటున్నారు. బాయ్యా అని వాక్యం చెప్పాడంట, ఒకళ్ళకి బాధగా ఉంది. ఇంకొంతమందికి అబ్బాయి ఏం చెప్పాడండి అని అంటారు కదా. అందుకనే ఆయన అన్నాడు, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఇంకా అది చదివితే మళ్ళీ లేనిపోయింది, మీకు బాధ వేసిద్దిలే కానీ ఏమండి. అంటే దాని అర్థం ఏంటన్నానంటే, మన ప్రవర్తన ద్వారా దేవుని దగ్గరికి వారిని రాబట్టవచ్చు. ఉపవాస దినాలలో మనం ఎట్లాగూ ఉండాలి. మనకి అనేక మందికి భయంకరమైన శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాటన్నింటిలో నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే మొదటిగా మనం దేవునికి మొర్ర పెట్టేవారమయ్యి ఉండాలి. దెబోరాకు వలే మనం దేవుని సన్నిధిలో కూర్చొని బాధలలో ఉన్న తోటి వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండవది, ఇశ్రాయేలీయులకు ఆమె తల్లిలాగా ఉన్నది. నీవు కూడా తల్లిలాగా దేవునిలో క్రొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లాగూ ఉండాలో, ఎలాగూ నడవాలో, ఎలాగూ జీవించాలో నీవు వారికి నేర్పేదానిగా ఉండాలి. నీ పిల్లలకి ఏం చేస్తావు? ఎప్పటిదాకా చుడిదారులు వేసుకొని తిరిగారు. మొత్తానికి పెళ్ళయిన తర్వాత ఆ ఊరు పల్లెటూరు, ఆ ఊరు సాంప్రదాయం చీరే కట్టుకోవాలని ఈ అమ్మాయికి చీర కట్టుకోవటం తెలియదు. తల్లిగా నువ్వేం చేస్తావు? వేసుకోపా, ఉంటే ఉన్నాడు, ఊడితే ఊడాడు, లేకపోతే చుడిదారులు వేసుకో, ఇష్టం లేకపోతే పంపించమాను, నా పిల్లల్ని ఇంట్లో తెచ్చుకుంటా. చెట్టుకు బరువా కాయ, నువ్వు నాకు బరువా నా బిడ్డ అన్నట్టు సరిపోదే. ఏంటి నవ్వుతారేంటి? అది మీ అందరికి అర్థం కావట్లే. మా షకీనాని అడిగితే చెప్పేది. దేవునికి స్తోత్రం. ఇట్నే తయారయ్యారండి. ఆడుంటే నువ్వు చెప్పినట్టు ఉండమని, లేకపోతే నువ్వు వచ్చాయి ఇంటికి. అరే ఎంత గొప్పోళ్ళండి వీళ్ళు. మళ్ళీ ఊపిరి ఆడకుండా ప్రార్థన చేస్తారు ఈ తల్లులు. వీళ్ళు తల్లులా? మామూలు తల్లులండి వీళ్ళు. అట్టాగును కాదంట. నువ్వు నేర్పాలి అమ్మా. ఇదిగో సాంప్రదాయం అమ్మ, అక్కడ ఆ ఊరు పద్ధతి అంటున్నారు కదమ్మా. కష్టమైనా నష్టమైనా దేవుడు జత చేసిన మీరు కలిసి ఉండాలి కాబట్టి ఇదిగో నువ్వు ఇట్లాగను కట్టుకోమ్మా అని చెప్పి నువ్వేం చేస్తావు? బిడ్డకి నేర్పుతావా లేదా? నేర్పుతాం. అవునా కాదా? అప్పటిదాకా అమ్మ జడలేయాలి. కొంతమంది తల్లులు ఉంటారులేండి, జడ వేయటం కూడా రాదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన భాగ్యం అది. దేవునికి స్తోత్రం. ఈరోజు అంతా ఏంటో నిజాలే చెబుతున్నా కదా సుబ్బమ్మ. ఎంతవారం నేను కూడా అప్పుడప్పుడు ఇంతకాలం ఎందుకు పిల్లలు పుట్టి జడలో కూర్చోలేదు, ఎట్టో కట్టేయి రత్నాకు ఉందలే, అక్కడ రత్నాకు చేత వేయించుకుంటాను. ఏమండి, నేర్చుకోవాలి. నాకు రాదు అనుకుంటే కుదిరేది కాదు. పట్టుదల ఉంటే అన్నీ అని నేను చెబుతున్నాను లైవ్లో. మరి నేనేం చేయాలి? నేను వేసాను, పిల్లలకి వేసి పంపిస్తా. ఇక నచ్చినా నచ్చకపోయినా నేనేసి పంపిస్తా. అక్కడికి వెళ్ళినాక రత్నం ఉంటుందో, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు ఏదో ఒకటి చేస్తారు. నేను అనేది ఏంటన్నానంటే, మన జీవితంలో మనం తల్లిగా పిల్లలకి నేర్పేవాళ్ళుగా ఉండాలి. తల్లిలాగా ఉండాలి. నేర్పాలమ్మా ఇట్లా ఉండాలి. మీలో మరి కొత్తగా సంఘంలోనికి వస్తున్న వాళ్ళకి మీరేం నేర్పుతున్నారు? అమ్మ రాగానే కథ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చోవాలమ్మా. బాప్తిస్మం పొందిన నువ్వు ఇదిగోమ్మా వారం తప్పకుండా దేవుని సన్నిధిలో కనపడాలమ్మా. దేవునికి ఇచ్చిన దానిలో దేవునికి ఇస్తే దేవుని మిమ్మల్ని దీవిస్తాడమ్మా. అమ్మ ఎడాపెడా కూర్చోవద్దమ్మా. మందిరంలోనికి చేరినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి బిడ్డ, జాగ్రత్తగా ఉంచుకోవాలి చెల్లె, జాగ్రత్తగా నడవాలయ్యా అని చెప్పి మనం ఏం చేయాలంట? తల్లి చెప్పినట్లుగా చాలా. కొంతమంది ఏంటి నేను మన నుంచి చూస్తున్నా ఎడాపెడ కూర్చుంటున్నావు, గర్వమా నీకు, అహమా?
రాలిపోవాలని ఉందా ఏంటి? కూర్చో సరిగ్గా అని అన్నావు అనుకో, తల్లేనా? మళ్ళా మనమాట తల్లేనా? ఏమండి తల్లేనా? తల్లి కాదు కదా. అందుకని నేర్పాలి. క్రొత్తగా వచ్చేవాళ్ళకి ఏం చేయాలి? నువ్వు నేర్పాలి. మరి రేపు ఆదివారం నుంచి మీరు ఎంతమందికి నేర్పుతారు? ఎళ్ళ తల్లి ఎవరు? అందరు పిల్లలేగా. ఆదివారం 11:30కు వస్తున్నారా మీరు? ఇక మీకు నేర్పే తల్లి ఎవరు చెప్పండి? నువ్వే నేర్పుతావు. నువ్వే 11:30కు వస్తే 10ంటికి రమ్మని ఏ నా తల్లి నేర్పిద్ది? నా తల్లే చెప్పండి. ఈరోజు అందరికన్నా ముందు వచ్చింది అందరికి తల్లి మా లచ్చం బాబా, దేవునికి స్తోత్రం. రెండో తల్లి వాణమ్మ. వీళ్ళిద్దరు నేర్పాలి మీ అందరికీ. అరే రే ఒక టైం అన్నప్పుడు, ఓ ప్రార్థన అన్నప్పుడు మనం ఎట్లాగని ఉండాలి? టయానికి రావటం మొదలు పెట్టాలి. ఆ తర్వాత మీ అందరికి పాపం బస్సులు అందులో ఆ ప్రేమ లేకపోయినా సంకన ఒకళ్ళని చేతిలో ఒకళ్ళని ఈడ్చుకుంటా మా కవి వచ్చింది మొత్తానికి ముందుకి. ఎట్టకొట్ట అంత దూరం నుంచి వస్తుంది. మరి మీ అందరికి వాళ్ళకన్నా ఎక్కువ దూరం. అమ్మ వీళ్ళ ఇల్లు ఎక్కువ అనుకుంటా, కవి బాగా దూరం అనుకుంటా. వెళ్ళి ఎప్పుడన్నా వెళ్ళాలంటే ప్రార్థనలకి, అమ్మ మీ ఊరికి బస్సులు అందవలే, నేను రాలే అని చెప్పి నీకెందుకు? దేవునికి స్తోత్రం. నేర్చుకోండి. ముందు మనం వచ్చి తర్వాత నేర్పాలి. స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. రేపటి నుంచి చూద్దాం మీ సంగతి ఏంటో. నేర్పాలి. తల్లుల్లాగా ఉండాలి. ఇశ్రాయేలు జాతికి ఆమె తల్లిలాగా ఉన్నది. రెండవది ఆమె తల్లిలాగా ఉండటం అయితే, మూడవది ఏంటన్నానంటే ఆమె ఒక ప్రవక్త్రి మరియు ప్రోత్సాహకర్త. ప్రవచిస్తుంది, అయ్యా దేవుణ్ణి శత్రువుని చేతికి అప్పగిస్తున్నాడు నాయన, నువ్వు వెళ్ళు ఒక 10,000 మందిని వేసుకొని అటు చరిత్ర అయిపోయింది, దేవుడికి అప్పగిస్తున్నా అని చెప్పాడు. అన్నానంటే నువ్వు వస్తేనే నేను వెళతా. ముందు చెప్పింది, తర్వాత ప్రోత్సాహకర్తగా ప్రక్కన నిలుచుంది. మనం కూడా ఎట్లాగూ ఉండాలనంటే ప్రోత్సాహపరిచే వారిగా చెప్పండి. క్రొత్తగా వచ్చే విశ్వాసాలను మీరు ప్రోత్సాహపరచండి. నిరసిల్లేటట్లు చేయమాకండి. క్రొత్తగా వచ్చే విశ్వాసాలని మీరు ప్రోత్సాహపరిచి, అమ్మ మీరు ఇట్లా ప్రార్థన చేయాలి, ఇలాగున సమయానికి రావాలి, ఇలాగున దేవుని సన్నిధిలో గడపాలి, క్రొత్తగా వస్తున్న వారికి నువ్వు చెప్పాలి, ఇంకొని నిన్ను చూచి వాళ్ళు నేర్చుకోవాలి. నువ్వు వచ్చినప్పుడు కనీసం పక్కన వాళ్ళకే వందనాలు చెప్పవైతే ఇక నువ్వెవరికేమి నేర్పుతావు? అయిపోయినాక తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో అని నేను అంటంటేనే బైబిల్ ఎట్ సంకనేసుకోకుండా జిప్పేస్తావు. ఆమె అనగానే బుల్లెట్కి కూడా దొరకవు అనమాట. సర్రని వెళ్ళిపోతావు. కనీసం ఒక్కళ్ళకి మీరు వందనాలు చెబుతున్నారా? మళ్ళీ మన మాట ఏమైందమ్మకి ఉపవాసాలు ఎట్ట మీద పడిపోతున్నాడు ఏంటమ్మయ్యనా అనుకుంటారా? ఏం సుఖమండి మీ ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలని అంటే మనల్ని దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ దిద్దుకోమన్నాళ్ళే ఒక పాట పాడతాంలే అని చెప్పి మంగమూరి దేవదాసయ్య గారు పాడిన పాట ఒకటి నేర్చుకొని ఆఖరిలో పాడతారు. దిద్దుకున్నాగా 5 నిమిషాలు పాడాం పాట. ఏం పాట? దూరమునకు పోయి నీదరి చారనైతిని నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. పాట పాడితే దిద్దుకున్నట్టు కాదు, పాడిన పాటల పదాలు అవలంబించితే దిద్దుకున్నట్టు. అయిపోగానే ప్రక్కన వాళ్ళకు వందనాలు చెప్పు, నూరారా పలకరించు, ప్రేమతో పలకరించు. నీ కోట్లాస్తి ఆమె ఏదో దోచుకున్నట్టుగా, ఏమో లక్షల అత్తి పక్కన ఏమెవరో కలుపుకున్నట్టుగా, అరే ఒకే రొట్టెలో తీసుకుంటాం, ఒకే పాత్రలో తాగుతాం, బైబిల్ సంకనేసుకొని మూతి ముడుచుకొని మళ్ళీ నవ్వుతా కూడా వెళ్ళదండి. ఏమా ఇట్లా చూసుకొని వెళ్ళిద్ది. ఎవరు దోసుకున్నారు? ఇట్లా చూసుకొని ఇట్లా చేస్తే నువ్వు పరలోకానికి ఏం వెళతావు చెప్పండి? ఏం మాటలేండి. ప్రోత్సాహపరచాలి. ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి. దేవుని సన్నిధిలో ప్రోత్సాహపరచాలి. ఒకరినొకరు పలకరించుకోవాలి. ప్రేమతో వందనములు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్నాను కదని చెప్పి ఆ వందనాలు బాగా చేశాడు పనికి మళ్ళోడు, వందనాలు అని అనమాక చెప్పు ప్రేమతో. ఎట చెప్పాలి? ఆడు కొత్తగా మారు మనసు పొందాడంట నాలాంటి వాడు వాక్యం చెబితే. ఏది? మన బార్బర్ షాప్, కత్తిరి షాపులో ఉంటే ఆ కత్తిరి షాపులో ఆయన కొత్తగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రోత్సాహపరచడానికి చెప్పాడంట. ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నట్టుగా ఒక్కొక్కడిని పట్టుకొని రండి ఆదివారం అని చెబితే సువార్తను చెప్పమన్నాడంట. చెప్పమంటే ఈడే యేసుప్రభు నీకు తెలుసు అన్నా అన్నాడంట. వాడు వచ్చి కొత్తగా గడ్డం చేసుకోవటానికి కూర్చున్నాడంట. కుర్చీలో కూర్చోబెట్టాడు, తలకాయ వెనక్కి అనిచ్చాడు, దానికి మొత్తానికి అది రాశాడు. రాసి ఇప్పుడంటే బ్లేడ్లు, అప్పుడు అవి బ్లేడ్లు కాదుగా, మంచి కత్తి రాయటం
నూరేస్తారనమాట. ఆ పదును పెట్టే ఆ రాయి మీద ఆకురాయి లాంటిది ఉంటుంది, దాని మీద కరుకు రాయి మీద కత్తి నూరతా, అన్నా ప్రార్థనకి వెళ్తారా అన్నాడంట. అప్పుడప్పుడు వెళ్తారా అని అన్నాడంట. సరే యేసుప్రభు గురించి నీకు తెలుసా అన్నాడంట. అని కాలెట్టేసి అడు కదలకుండా ఇక మెడ దగ్గర గొంతు దగ్గర పెట్టి ఇట్లా నోరతంటే వీడికి భయం వేసిందంట. వీడు ఎప్పుడు బాగా గడ్డం చేసేవాడు, వీడికి ఏం పుట్టిందిరా, లేనిపోయి వీడికి పిచ్చి ఎక్కింది ఏంటి, గడ్డం గీరతాడా పేక్ వస్తాడని చెప్పి వాడికి భయం వేసి వణుకుతున్నాడంట. యేసుప్రభు అంటే ఎవరో తెలుసు నీకో, అసలు ఆయన ఎంత చేశాడో తెలుసు నీకో అని నోరుతున్నాడంట. వీడు మంచి బీపీ గాడు అనమాట, నోరుతున్నాడు, కత్తి నోరుతున్నాడంట, దబాయిని చెబుతున్నాడంట. యేసుప్రభు ఎంత ప్రేమ కలిగినాడు తెలుసా అని అంటున్నాడంట. కోపంతో నోరుతుంటే వీడికి భయం వేసింది, వీడికి ఏదో మెంటలు ఎక్కింది, మొత్తానికి లేనిపోయింది, గడ్డం గెరటం ఏమో పేక్ కోసేస్తాడని చెప్పి ఒక్క దెబ్బకొని దోసేసి పరిగెత్తేవాడు వెళ్తున్నాళ్ళని ఊరుకోవచ్చు కదా. ఏం చేస్తున్నాడు తెలుసు, ఆడమ్మటి పరిగెత్తున్నాడంట. అన్నా గడ్డం చేస్తాగు, యేసుప్రభు ఎవరు చెబుతా ఈను, యేసుప్రభు ఎవరో చెబుతా ఈను అన్నాడంట. దెబ్బగా పత్తా లేకుండా బారిపోయాడంట. వీడు ఉద్దేశం మంచిదే యేసుప్రభు గురించి చెప్పాలని, కానీ కత్తి ఆడబెట్టి ఉరిని చూసి చెబితే ఎట్లుంటుంది, భయం వేసిద్దా లేదా? అట్టగను నువ్వు కూడా అన్నాను కదా అని చెప్పి వందనాలు ఇసురుగా చెప్పమాక. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. మార్టిన్ లూథర్ యొక్క భార్య ఓ సందర్భంలోనట ఆ బైబిల్ గ్రంథం కొన్ని పుస్తకాలను దాచేస్తే చేతికి చిక్కిన వారికి 66 పుస్తకాలు తీసుకొని బయటకు వచ్చారు లూథర్ గారు. ఆ మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చి సత్య సువార్త ఇది, మన యొక్క పాపాలు ఏ వ్యక్తి యొక్క చెవులోనో పాస్టర్ గారి చెవులోనో చెబితే పాపాలకు ప్రాయశ్చిత్తం కలగదు, యేసు ప్రభువుకు మాత్రమే చెప్పాలి అని చెప్పి ఆయన బోధ చేయటం మొదలు పెడితే ఆయన బోధకు ఆకర్షితులైన వాళ్ళు అనేక మంది ఆయన వెంటబడి వచ్చారు. కొద్ది కాలం పోయిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోయారట. ఇక మిగిలింది ఈయన కొద్ది మందితోనే ఉన్నాడు. ఈయనకు నీరసం వచ్చిందంట. ఇదేంటి అంతమంది వచ్చారు, అందరూ పోయారు, చివరికి వీళ్ళతో నేనేం చేయగలను సేవ అని అనుకుంటున్నాడంట. అనుకొని నీరసిల్లి ఎక్కడికి వెళ్ళకుండా కూర్చున్నాడంట. వాళ్ళ ఆవిడ ఏం చేసిందో తెలుసా, నల్ల డ్రెస్ ధరించి వచ్చింది, నల్ల గౌన్ ఒకటి వేసుకొని వచ్చిందంట. రాగానే వాళ్ళకున్న ఒక సాంప్రదాయం, వాళ్ళ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా చనిపోతే నల్ల డ్రెస్ ధరిస్తారు. వెంటనే అడిగాడంట, ఏమైంది బ్లాక్ డ్రెస్ ధరించావు, నాకు ఇంతవరకు వార్త తెలియరా, ఎవరు చనిపోయారు, నీ తరపు బంధువులా నా తరపు బంధువులు అన్నానంటే మన ఇద్దరు తరపు బంధువులు చనిపోయారు అన్నారంట. అనగా నేను గుండె జారిపోయింది. ఎవరో అని అన్నారంట. ఎవరన్నారంటే మనం నమ్మిన నజరేయుడైన యేసు చనిపోయాడు అని అన్నదంట. కళ్ళు ఎర్ర చేసి కోపంతో పిచ్చేమన్నా పట్టింది ఏంటి నీకో, ఏం మాట్లాడుతున్నావు, యేసయ్య చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడా? అవును లేచాడు, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు మరి ఆయన పునరుద్ధానుడైతే నువ్వెందుకు నీతో లేడు అనుకొని దిగులుతో కూర్చుంటున్నావు? మనుషులందరూ వదిలేసిన దేవుడు నీతో ఉంటాడుగా, ఎందుకు నువ్వు స్వార్థను ప్రకటించటం మానేవనగానే ఆ ఒక్క మాట ఆయనకు ప్రోత్సాహాన్ని తీసుకొచ్చింది. మరలా దేవుని సేవ చేయటం మొదలుపెట్టాడు. అనేక మందిని దేవుని తట్టు తిరిపాడు. ఈ రోజున లోదురను సంఘాలలో ఉజ్జీవానికి మూలమైన పితామహుడిగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. గనురాలైన షూనేమీరాలు అలాగున ప్రోత్సాహపరిచింది దేవుని సేవకి. అనేక మంది మంచి పనులకు ప్రోత్సాహపరిచారు. ఒక కన్యకే యెఫ్తా కుమార్తె ప్రోత్సాహపరుస్తుందంట తండ్రిని. తండ్రి, యెహోవాకు మాట ఇచ్చావా, అయితే నీ మాట చొప్పున నువ్వు చెయ్యి. కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది డిస్కరేజింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అననీయ సప్ఫీరాల విషయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని సేవకుల బోధ ఆయనను ప్రోత్సాహపరిస్తే భార్య వచ్చి ఆయన ఏం చేసిందంట, నిరుత్సాహపరిచింది. చివరికి ఇద్దరు చావుకి కారణమైపోయింది. అట్లాగనే అనేక మంది స్త్రీలు ప్రోత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు, నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సంఘంలోనికి వస్తున్న నీవు, ఉపవాస దినాలలో గడుపుతున్న నీవు, ఈ లెంట్ దినాలలో నీవు ఇతరులను ప్రోత్సాహపరిచే దెబోరాలాగా ఉండాలి, కానీ నీరసెల్ల చేసేవారిగా మనము ఉండకూడదు. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉన్నది. కారణం, ఆమె దేవుని సన్నిధిలో ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో ఊరికి ఎడంగా సరళ వృక్షం క్రింద కూర్చుండి కనిపెడుతూ ఉన్నది. రెండవది, ఆమె విషయాలు ఎట్లాగు ఉండాలో ఎట్లాగు ఉండకూడదో బోధ చేస్తుంది, అంటే ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉన్నది. మూడవది, కృంగిన వారిని ప్రోత్సాహపరుస్తుంది, భయంతో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తుంది. మనం కూడా సంఘంలో బలహీనులను బలపరిచేవారిగా ఉండాలి. అధైర్యంతో
నీతో ఉన్న వాళ్ళను ధైర్యపరిచేవారిగా మనము ఉండాలి. ఇక మీదట మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి, ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. చివరిది 4వ మాట చదవండి. 4వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచనాలు. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా నీతో వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి శత్రువును అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా వెళ్ళెను. పర్వాలేదులేమో, నాకు ఘనత వద్దు కానీ నాకు భయం వేస్తుంది, వాడిని చంపితే చాలే, నువ్వు రా నా పక్కన అన్నాడంట. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, పగలు కోటలు దాటిపోతాయి, చీకట్లో వెళ్ళమంటే ఉన్నారు. అటువంటి వాళ్ళు లిస్ట్ ఇవ్వాలనంటే నేను ఇస్తా. చాలామంది ఉన్నారు, పగలు వాళ్ళ మాటలు చూస్తే కోటలు దాటిపడతాయి అన్నమాట. దేనికి పనికిరారు, చీకటి పడితే మళ్ళీ భయం అన్నమాట కదండి. కానీ ఏమంటుందంట, నా మాట వినరా నాయనా బారాకు, దేవుడిని ద్వారా ఘనకార్యాలు చేయటానికి ఇష్టపడ్డాడు, వెళ్ళు అన్నానంటే, నువ్వు రాకపోతే నేను వస్తే ఒక స్త్రీ చేతికి దేవుడు శత్రువుని అప్పగించాడని చెప్పుకుంటారు, కానీ నీకు ఘనత రాదయ్యా అన్నానంటే, ఘనత నాకు వద్దు, కానీ నువ్వు నాతో వస్తే అదే నాకు మేలు అన్నాడంట. అయితే వెళ్ళిపోయింది, గొప్ప విజయాన్ని పొందుకున్నది. ఆ తర్వాత 11వ వచనంలో చూస్తే అంటాడు, దెబోరాయు అతనితో కూడా పోయెను, అంతకులోగా మస్తకి వృక్షమునొద్ద తన గుడారము వేసుకొని ఉండెను. తర్వాత 900 ఇనప రథాలు, తన రథాలన్నింటినీ ఏం చేశారంటే పాడు చేయాల్సి వచ్చింది. దేవుని సన్నిధిలో శత్రువు పైన గొప్ప విజయం పొందుకోవటానికి గల కారణం ఏంటనంటే, దెబోరా అనే ఆమె దేవుని సన్నిధిలో సరళ వృక్షం క్రింద కూర్చొని ప్రార్థన చేయటం, 2వది తల్లిగా ఉండటం, 3వది ప్రవక్త్రిగా ప్రోత్సాహకర్తగా ఉండటం, 4వది వారితో కూడా యుద్ధానికి వెళ్ళటం. దేవునికి స్తోత్రం. మరి మీరేం చేస్తారు? మీ పరిస్థితులు ఎట్లాగునున్నాయి? దేవుని సన్నిధిలో అనేక మంది కష్టపడుతున్నారు, రోగాలతో కష్టపడుతున్నారు, వ్యాధులతో కష్టపడుతున్నారు, బాధలతో కష్టపడుతున్నారు. ఆ కష్టపడే వారి విడుదల కోసం నీ ఒక దెబోరా లాగా సరళి వృక్షం అనే ఈ ఉపవాస దినాలలో దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేయాలి? వాళ్ళ కోసం చెప్పండి, ప్రార్థన చేయాలి. 2వది, ప్రార్థన చేసి నువ్వు ఎట్లాగా ఉండాలంట? వాళ్ళకి తల్లిలాగా ఉండాలి. 3వది, ప్రవక్త్రిగా ఉండి వాళ్ళని ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి. 4వది ఏం చేయాలంటే అండి, యుద్ధానికి మనం కూడా సిద్ధము కావాలి. అంటే భయపడేవారి పట్ల మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. అంచేత కూర్చున్న నీవు నేను ఇలాగును గనక ఉంటే మనం సంఘంలో గొప్ప విజయానికి మూలమైన వారిగా ఉంటాం, ప్రోత్సాహకర్తలుగా ఉందాం, దేవుని సన్నిధిలో దేవుని పనికి ఉపయోగపడేవారిగా ఉందాం. ఆ రీతిగా దేవుని ద్వారా ఘనమైన మేలులు పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం మన జీవితాలని, మన బ్రతుకులని పరిశీలించి పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం. విన్న మాటలను బట్టి దెబోరాను గూర్చిన విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం. దేవుని జనాంగమా, మన జీవితంలో మన స్థితిగతులు, మన పరిస్థితులు ఎట్లాగునున్నాయో పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభు పాద సన్నిధిలోనికి వచ్చిన నీవు దేవుని పిల్లల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? దెబోరాకు వలె నువ్వు ప్రోత్సాహపరచగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకో. ఇప్పటికే చాలా దినాలు గడిచిపోయాయి. ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువును కోరుకుందాం హృదయపూర్వకంగా. దేవా, నేను ఒక దెబోరాలకు వలె, ఒక ఎస్తేరమ్మకు వలె, మోషేకు వలె సంఘం యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తానయ్యా. ప్రభువుని అడుగుదామండి. అందరం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కోసం, మన కుటుంబాలలో ఉన్న
బాధలు, ఇబ్బందులు తీరి తొలగిపోయేటి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. స్తోత్రం. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. శివాధిపతి, శివం కలిగిన దేవా మీకు వందనాలు చేస్తున్నాం. ప్రాణప్రియుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నజరేయుడా మీకు వందనాలయ్యా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవేనా ప్రాణము, నిన్ను వేడి నేనుండలేను. నీవేనా ప్రాణము, నిన్ను వేడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను అందరూ ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలో కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా. అందరూ పడదాం. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనాను నూతన గీతమునే పాడేదా మనోహరుడా. అందరూ హృదయపూర్వకంగా చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా.
గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన, అందరం కన్నులు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. మార్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. మార్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. ప్రార్థన చేసుకుందాం. పగటికాల సమయంలో నీ జీవితం కూడా భయంకరమైన శ్రమల పాలవుతుందా? దేవుని సన్నిధిలో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. సీసెరా అనే ఒక సేనాధిపతి 20 సంవత్సరాలు దేవుని పిల్లలని బాధ పెట్టాడు. ఆ బాధలో నుంచి వారు బయటపడటానికి మొదటిగా వారు పెట్టిన మొర్ర దేవుడు విన్నాడు. బాధలో నుంచి బయట వేసే దెబోరాని దేవుడు లేవనెత్తాడు. ఈరోజు మరి నీకే బాధ ఉన్నదో నాకు తెలియదు. 20 ఏండ్లు సీసెరా అనేవాడు దేవుని ప్రజలను కఠినంగా బాధ పెట్టాడు. నిన్నెవరు బాధ పెడుతున్నారు? రోగాల, వ్యాధుల, నిందల, నిట్టూర్పుల, అనేకమైన శ్రమలనే రాళ్ళు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయా? ధైర్యం చేసుకో. దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు మేలు చేస్తాడు. రాళ్ళు వేసేవాళ్ళు 10 మంది ఉంటారు, గాయం చేస్తారు. కానీ వాటిని తట్టుకొని నిలబడితే దేవుడు నిన్ను ఒక బలమైన విజయంతో దీవిస్తాడు. యుద్ధము యెహోవాదే అని దేవునికి అప్పచెప్పు. నువ్వు దెబోరాలాగా దేవుని సన్నిధిలో గడుపు. సరళ వృక్షమనే ఆయన కృపలో నువ్వు నిలకడగా నిలిచి ఉండు. దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఉపవాస దినాలు ప్రకటించుకున్నా. లెంట్ దినాలనే ఈ సరళ వృక్షం క్రిందకి నువ్వు రాగలుగుతున్నావా? వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని పిల్లల పట్ల ఒక తల్లిగా ఆదరణ చూపగలుగుతున్నావా? ప్రేమ చూపగలుగుతున్నావా?
ఎలాగునున్నది నీ జీవితం? ఒక తల్లిగా, ఆదరణకర్తగా నీవు ఉండాలి. సంఘంలో తోటి విశ్వాసి కొరకు, నీకన్నా చిన్నవారి కొరకు, నీకన్నా పెద్దవారి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రోత్సాహపరిచే ఒక దెబోరాలాగా, ప్రార్థన చేసే ఒక తల్లిగా, బాధలలో ఉన్న వారిని ధైర్యపరిచే ఒక తల్లిగా, దేవుని చిత్తం ప్రకటించే ఒక ప్రవక్త్రిగా నీవు నిలిచి ఉండాలి. దేవుని ప్రజలతో కూడా దెబోరా యుద్ధానికి వెళ్ళింది. నీవు కూడా నీ కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా అని ప్రోత్సాహపరిచేటట్లుగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఘనమైన విజయాన్ని ఇస్తాడు, మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.